హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? ఈ శక్తివంతమైన కథ మీ మనసును కదిలిస్తుంది. ఒకప్పుడు అంజనాదేవి అనే భక్తురాలు దేవతలను ప్రార్థించింది. వాయుదేవుని ఆశీర్వాదంతో ఒక అద్భుతమైన బాలుడు జన్మించాడు. అతడే హనుమాన్. చిన్నప్పుడే హనుమాన్ అపారమైన శక్తిని చూపించాడు. ఒక రోజు హనుమంతునికి బాగా ఆకలి వేసి ఆకాశం వైపు చూశాడు. సూర్యుడిని చూసి పండు అనుకుని పట్టుకొని తిందామని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. హనుమాన్కి కలిగిన శాపం. అతను బాల హనుమంతుడు కాబట్టి బాగా అల్లరి చేసేవాడు. హనుమాన్ అల్లరి చూసి ఋషులు ఒక శాపం ఇచ్చారు. నీ శక్తిని నువ్వు మరచిపోతావు. ఎవరో గుర్తు చేస్తేనే తెలుసుకుంటావు. శ్రీరాముడితో భేటీ. ఒక రోజు హనుమాన్ లార్డ్ రామాను కలిశాడు. అక్కడినుంచి అతని జీవితం మారిపోయింది. భక్తి, సేవ ప్రారంభమైంది. సీతామాత కోసం అన్వేషణ. సీతామాతను వెతకడానికి హనుమాన్ సముద్రం దాటి లంకకు వెళ్లాడు. అతని ధైర్యం ప్రపంచానికి ఉదాహరణ అయింది. లంక దహనం. లంకలో తన తోకకు నిప్పు పెట్టినప్పుడు హనుమాన్ మొత్తం లంకనే కాల్చేశాడు. అది ధర్మం కోసం చేసిన యుద్ధం. భక్తి మరియు విశ్వాసం. హనుమాన్ తన గుండెల్లో శ్రీరాముడిని ఉంచుకున్నాడు. భక్తి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచాడు. హనుమాన్ జయంతి ఎందుకు? హనుమాన్ జన్మించిన రోజునే హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజు భక్తి, శక్తి, ధైర్యం గుర్తు చేసుకునే రోజు. హనుమాన్ లాంటి భక్తి, ధైర్యం మనలో ఉంటే ఏ సమస్యైనా జయించవచ్చు. జై శ్రీరామ్. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.